అందరికీ నమస్కారం అండి. మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజున నూజివీడులో చిన్న కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, మరి అలాగే తెలుగు రైతు అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మరి కొంతమంది ముఖ్య నాయకులు హాజరయ్యారు. అందులో భాగంగానే మరి నూజివీడులో ఈదులుగూడెం గ్రామంలో ఈ మీటింగ్ లో సందర్భంగా పట్టాభి గారు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు లోపల ఎవరో బచ్చాగాడిని మీ చీటీ చింపేస్తాం అన్నారంట. దీనికి లోపల ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. దాంతో గత 3-4 రోజుల నుంచి మరుగుతూనే ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు మరుగుతున్నారని మనం అనుకుంటున్నాం. యాక్చువల్ గా వాళ్ళకి 4 రోజులు పని దొరికింది. వాళ్ళకి 4 రోజులు ఎమ్మెల్యే గారు ఇచ్చే బిస్కెట్లు దొరికినాయి, ఎమ్మెల్యే గారు ఇచ్చే బిర్యానీలు దొరికినాయి అని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజుగా వీడియో పెడతా ఉంటారు పట్టాభిరామ్ గారు. వీళ్ళ మనోభావాలు ఎప్పుడు దెబ్బతినలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటే ఈ లోకల్ పార్టీ ఎమ్మెల్యే గారి మీద, ఆయన అబ్బాయి మీద, అవినీతి పరుడైన అబ్బాయి మీద ఎక్కువ ప్రేమ అనమాట ఆయనకి. సో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మరుగుతా ఉన్నారు. వాటి గురించి ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను. ఎమ్మెల్యే గారు ఏంటి అసలు ఈ చరిత్ర ఏంటి, నీ బాగా నీకు తెలుసా? ఇటు చూడొచ్చు. ఈయన నూజివీడు పట్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులండి. నీ బాబు ఎవరో నీకు తెలుసా, చంద్రనాయన ఏంటి అనే విధంగా ఈయన మాట్లాడారు. సరే, ఇంకొక వ్యక్తి అన్నాడు నువ్వు మీ బాబుకే పుట్టావు అని కూడా అన్నాడు. సరే, ఈయన పుట్టినట్టు అందరూ 10 మందికో ఊరాలకు పుడతారని మనం అనుకుంటామండి. మళ్ళీ ఒకసారి చూపించి ఏం మాట్లాడుతున్నారు? ఇటు చూపించు. అదండి ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క భాష ఇలా ఉంటది. వీళ్ళు మాట్లాడినట్టే మరి మనం కూడా మాట్లాడాలి కదా. సో ఈ వీడియో మొత్తం అలాగే మాట్లాడుకుందాం. దయచేసి ఎవరైనా లేడీస్ ఉంటే పక్కన కూడా చిన్నపిల్లలు ఉంటే చూడవద్దు. దయచేసి రాజకీయ నాయకులు, అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే మనం డిస్కషన్ చేసుకుందాం. కొంచెం ఓపెన్ గానే మాట్లాడుకుందాం. ఎందుకంటే వీడు ఎరుపుక నువ్వు ఒక్కడే పుట్టావా, మీ అయ్యగా పుట్టావు అన్నాడు కాబట్టి సరే మనం కూడా అదే భాష కొద్దిసేపు ఈయనకి సమాధానం చెప్తాం. ఈయన నూజివీడు వైఎస్ఆర్సీపీ పట్ల ప్రెసిడెంట్ అండి, వైసీపీకి. ఇన్ని రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నూజివీడికి ఏమైనా చేసింది ఉందా, ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా, నూజివీడులో రోడ్లు ఎలాంటి చేశాడా, వాటి గురించి ఆయన మాట్లాడతారంటే మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పడి ఏడవడం ఒకటే తెలుసు. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది కానీ పెద్ద క్లారిటీగా ఉంటుంది. దయచేసి చూడండి అందరూ. ఒకటే గుర్తుపెట్టుకో, పార్టీ పరంగా ఉంటే పార్టీ పరంగా మాట్లాడు. నీ పార్టీలో నేను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జనానికి మేలు చేసేసాం, జగన్ గారు వచ్చాక చేయలేకపోయారు, ఇలా చేస్తామని చెప్పు, ఏడుపు. అంతేగాని నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడి ఏం చెప్తున్నావు? గోడ మీద కారు కిలోలను ఇంటికి రాసుకున్నాను ఎంతనే. నువ్వు పిచ్చి మాట్లాడటం మానుకుని ఇదిగో నువ్వు ఒక్కసారి తెలుగుదేశం టైంలో నూజివీడులో నువ్వు రా, నిరూపిస్తావు. నువ్వు నిజంగా నువ్వు ఒకే బాబు పుట్టుంటే నూజివీడు రా, నిరూపించలేకపోతే ఇటు చూపించు. అంటే ఈయనేం మాట్లాడారంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే అర్థం ఏ విధంగా అర్థం వచ్చేలా మాట్లాడారంటే నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారు ఒక బాబుకు పుట్టలేదు, ఒక అయ్యో పుట్టలేదు అనే విధంగా మాట్లాడేది. హేళనగా చేసి మాట్లాడారు. ఈయన మాట్లాడిన దాంట్లో వీళ్ళు సవాల్ ఇసురుతా ఉన్నారు, నూజివీడులో చర్చిద్దాం అని చెప్పేసి. మాకు ఇప్పటికీ గుర్తుందంటే మీకు గుర్తులేదేమో, మార్చి 19, 2022 మీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారు సవాల్ ఇసి పెద్దగాంధీ బొమ్మ సెంటర్ వస్తానని చెప్పి రాలేదు. గాజులు వేసుకుని వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. మీకు ఆ విషయం గుర్తుందో లేదో మర్చిపోయారో. ఆ రోజు దాదాపు 500 మందిని నూజివీడులో పెట్టారు. 500 మంది నూజివీడులో పోలీసులు పెట్టి ఆ రోజు మీరు రాలేకపోయారు. సవాల్ ఇసే అర్హత మీకుందని అడుగుతున్నాను నేను. సవాల్ ఇసిరి రాకుండా ఇంట్లో కూర్చున్నారు మీరు. మరి అసలు మీకు అర్హతే లేదని సవాల్ ఇసిరి రాకుండా మీరు ఎలా అంటారు? ఒక అబ్బకు పుడితే సవాల్ రా అని.
ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారు సవాల్ ఇసి రాలేదంటే హబ్బం కొట్టలేదా? మేము అవమానించట్లేదు ప్రతాప్ అప్పారావు గారిని. మీరు అన్న దాంట్లో వచ్చే అర్థం అదేంటి చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. అలాగే ఆ రోజు నూజివీడులో జరిగిన దిగ్బంధనం చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2014 అంటే వ్యవసాయం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ ఎలక్షన్స్ లో మరి 2000 సో ఆ రోజున సవాల్ ఇసిన రోజున రాలేకపోయింది మీరు, మొండలా ఇంట్లో కూర్చున్నది మీరు. దయచేసి ఇంకెప్పుడు సవాల్ గురించి మాట్లాడొద్దండి. సవాల్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. సీనారాం గారు, నూజివీడు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు. సరే, ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి దగ్గరికి వెళ్దాం. పంది ఆయన పేరేంటంటే పంది పట్టాలి. ఆయన ఎందుకంటే మాకు ఎవరికి తెలియదు, ఏదో చెప్పాడు పోయాడు. అంటే ఎంతమంది చంపేస్తారు మీరు? అధికారం వస్తే అధికారం లేనప్పుడే మేము ఆయన చంపేస్తాం వీడిని చంపేస్తాం అన్నారు. రేపు అధికారం వస్తే ఎవరైనా పడతారా మీరు? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా చెయ్యప్పుడు తాను చేస్తాం, లోన్ వేస్తాం, ఈ తప్ప డైలాగులు మేము ప్రజలకి ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం తప్ప ఆ మాట ఎక్కడ మీరు నూటము రాలే. ఎవరు చదువుతారు మీరు? రా దమ్ముండి రా నూజివేడు చీటి చూసాను. మరి నూజివేడు తిరిగి చీటీ చించుతారంట. అంటే చీటీ చించడం అంటే పెద్ద భూత. ఈయన రామశెట్టి మురళి గారు నూజివీడు కార్పొరేటర్ గా కూడా ఉన్నారు. ప్లస్ వీళ్ళ వైఫ్ గారు నూజివీడు చైర్మన్ అన్నమాట, మున్సిపల్ చైర్మన్. ఈయన పంది గింది అని మాట్లాడుతున్నారు. ఈయన అవతారం ఏదో పెద్ద బబ్బా చక్క నాజుగా హృతిక్ రోషన్ లాగా 6 ప్యాక్ వేసుకొని ఉన్నట్టు ఈయన బాడీ షేమింగ్ చేయడం పట్టాభి గారిని పంది గింది అని. ఈయనైతే ముళ్ళ పందిలాగా అడ్డొచ్చిన ఆంబోతులాగా ఉన్నాడు. మరి మేము అడుగుతున్నామా? లేదు కదా. ఈయన కూడా అలాగే సవాల్ ఇస్తుతా ఉన్నాడు. సవాల్ ఇసి రాలేకపోయారు. తర్వాత వచ్చేసి ఈయన పనితనం ఎందులో చూపించాలండి? ఈయన పనితనం ఎందులో చూపించాలంటే నూజివీడు పట్ల ఇది కాబట్టి కార్పొరేటర్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి, తర్వాత ఈయన వైఫ్ గారు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆ నూజివీడు డెవలప్ గురించి మాట్లాడాలి. ఇంత ముందు ఎప్పుడు ఈయన మాట్లాడిన దాని దాఖలాలు అయితే నేను ఎప్పుడు వినలేదు. నూజివీడు రోడ్లు విస్తరణ చేయండి. ఎప్పుడో మా తాత ముత్తాతల కాడి నుంచి అలాగే ఉన్నాయి నూజివీడు రోడ్లు. వాటిని విస్తరణ చేయండి, మధ్యలో డివైడర్ వేయండి, ముందు గుంటలు పోడ్చండి, రోడ్లు వేయండి. అంటే భయపడుతున్నారా? పోనీ మీ ఎమ్మెల్యే గారు ఇల్లు ఒట్టుకుపోతే రోడ్లు విస్తరణ చేస్తాను భయపడుతున్నారా? అందుకని చేయట్లేదా? వాటి గురించి మాట్లాడండి, హోందాగా మాట్లాడండి. పంది గింది అంటే నేను అనలేమా మేము? పంది నా పడక, లేదంటే గాడి నా పడక, అచ్చొచ్చి నాంబోతులాగా ఉన్నావు, అవతారం చూస్తే తెలియట్లేదని మేము అనలేమా? ఆ వీడియోలో ఇంత ముందు వీడియోలో 3 కూర్చొని మాట్లాడారు. ఈ వీడియోలో నువ్వు ఒకటే ఉన్నావు. అంటే వీడియోలో కూడా పట్టిన లావుగా ఉన్నావు నువ్వు. పట్టాభి గారిని పంది అని లైవ్ లో ఉన్నా నన్ను తెలుసుకోవడం పోటీ చేస్తారు అలా నాయలు. సో ఈయన పంది గింజ అని మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ ఈయన అర్థం ఒకసారి ఆలోచించుకొని కొంచెం రాజకీయ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు కాబట్టి కొంచెం హోందాగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఆ మాట వచ్చి నూజివేడు అని చీటి చూపుతామని చెప్పి మళ్ళీ నువ్వు తిరిగి నూజివేడు చేయడం మీరు వస్తాం. నీకేనా మాట్లాడితే కామ్ చేస్తాం, తోలు చేస్తాం, మాట్లాడితే చెయ్యి మాకు చేస్తాం. అధికారం లేకుండా నీకు అనుకుంటే అధికారం విధానం చేయాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని దాన్ని ఖండన చేయకపోతే నీ సంగతి అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ ఇచ్చి నీ సంగతి తెలుస్తున్నావు. చీటీ చెప్తామంటే పెద్ద బూత్ అంట. బంగాళాఖాతంలో ముంచేయాలి, నడి రోడ్డు మీద కాల్చి చంపాలి అన్నప్పుడు ఎవడ నోట్లో పెట్టుకున్నాడు ఈయన? జస్ట్ డౌట్ అంతేనండి, వేరేగా ఏమనుకోవద్దు. మీ నాయకుడికి చెప్పండి భాష మార్చుకోమని. మీ నాయకుడికి ముందు చెప్పి తర్వాత మాకు చెప్పండి. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేమే అంత చేస్తాం, అధికారంలో ఉన్న వాళ్ళు మేమేం చేయాలంటే ఏం చేస్తారు మీరు? మహా అయితే ఏం చేస్తారు? మీరేం చేయగలరు నేను చెప్పనా? వీడియోలో చూపిస్తాను చూడండి మీరేం చేయగలరు. పంది ఆయన పేరే
చెప్తాం. ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులు ఆగడం లేదు. అభివృద్ధి ఎక్కడా అంటూ సామాన్యులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటే అధికార పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ బెదిరింపులు దిగుతున్నారు. జగన్ గారు గవర్నమెంట్ జాబ్ గట్టిగా కోరుకున్న వాళ్ళు మొదలుగా ఉంటాను ఏం చేశారు అని చెప్పి బాగా బాధపడి జగన్ గారు అదండి, అతను షేక్ ఇమాం అని చెప్పి సొంత పార్టీ కార్యకర్తే. చిన్న అవినీతిని ప్రశ్నించినందుకు ఆయన ఇంటికి వెళ్ళి కొట్టారు. వీళ్ళు ఏం చేస్తారంటే అధికారంలో ఉండి మాట్లాడిన తనమాన భేదం లేకుండా కొడతా ఉంటారు. ఈయన ఇంకొక మాట కూడా మాట్లాడాడు. ఏం మాట్లాడంటే పట్టాకి ఇంటికి వచ్చి కొట్టాము, ఇంటికి వచ్చి కొట్టాము, మీ ఇంటికి వచ్చి కొట్టాము విజయవాడలో, అది ఇది అంటారు. మీరు రౌడీజం అంతే, మీ ఫ్యాషనిజం అంతే, మీరు చేయగలిగింది అంతే, మీరు అంతకుమించి చేసేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసేది అంతే. ఎందుకంటే బాబాయ్ని చంపేశారు కదా పాపం. ఇవాళ తమ్ముడిని పాపం సిబిఐ వాళ్ళు అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొని వచ్చి నోటీసులు కూడా ఇచ్చారంట. బాబాయ్ని చంపేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడండి ముందు, తర్వాత మాట్లాడుకుందాం. సరే, ఇంకొక వ్యక్తి మన పగడా సత్యనారాయణ. ఒకసారి పాపం పగడా సత్యనారాయణ గారు చాలా చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు, చాలా మంచి మనిషి. ఏలాగా ఇంత ముందు మాట్లాడాలి, ఇద్దరులాగా బూతులు అయితే మాట్లాడరు. కాకపోతే ఈయనకి ఏం వచ్చిందంటే ఆయనకి అసలు మీటింగ్ ఎక్కడ జరిగిందో కూడా తెలియదు. పట్టాభి గారు ఏమన్నారో కూడా ఈయనకి తెలియదు. నెక్లం పోలకూడదు అన్నారు ఆయన. అంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఫోర్స్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టించినట్టుగా అక్కడ క్లియర్ అర్థమవుతా ఉంది. పగడా సత్యనారాయణ గారికి అసలు మీటింగ్ ఎక్కడ జరిగిందో తెలియదు, ఏమన్నారో తెలియదు. ఏదో మాట్లాడాలి కాబట్టి విమర్శించాలి కాబట్టి నలుగురు పెద్ద మనుషులు కూర్చొని నన్ను కూడా పిలిచారు కాబట్టి వెళ్ళి విమర్శించాలన్నట్టుగా విమర్శించారు. సరే, ఈ విధంగా ఈ సందర్భం వచ్చింది కాబట్టి పగడా సత్యనారాయణ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా. నూజివీడు మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుడిగా ఉన్నారు పగడా సత్యనారాయణ గారు. నూజివీడికి ఏం అభివృద్ధి చేశారో దయచేసి తెలపగలరని చెప్పేసి నేను వినియోగించుకుంటా ఉన్నా. ఇప్పుడే కాదు, వైస్ చైర్మన్ గా ఉన్నారు ఈయన. సారీ, నూజివీడు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఉన్నారు పగడా సత్యనారాయణ గారు. నూజివీడికి ఏం అభివృద్ధి చేశారు చెప్పండి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎన్ని కొందరు పోడ్చారో, ఎన్ని కాలువలు కట్టారు, ఎన్ని డ్రైనేజీలు వేసారో చెప్పండి. తర్వాత మనం రాజకీయంగా విమర్శలు చేసుకుందాం. వాటి గురించి పెట్టే దమ్ముందా మీకు? ఏదో మాట్లాడారు విన్నా ఒకసారి. వాళ్ళు మాట్లాడుకోవచ్చు, వాళ్ళ సాధన చెప్పుకోవచ్చు, వాళ్ళ పార్టీ గురించి చర్చించుకోవచ్చు. ఆ సభలో మాట్లాడుతూ ఏదో చంటినాయన్ గారిని చీటీ చింపేస్తున్నాము అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చీటీ చింపేటువంటి ఏంటి? మామూలుగా ఏమైనా కాగితం చెప్పడమా, లేకపోతే మాట్లాడా, లేకపోతే ఏంటనేది మాకు అర్థం కాలేదు. దాన్ని మీరు అధికారం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మీరు అధికార పార్టీ ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం, మీరు ఇందులో మీ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కాలేదు. ఏమన్నా మర్డర్ ప్లాన్ చేస్తున్నారా లేకపోతే ఏంటి? రేపు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఎదుగుతారు, ఆయన ఆధ్వర్యంలో మనం ముందుకెళ్ళిపోతా ఉన్నాము, ఆయన సీటీ చింపేస్తామంటే మరి ఎలక్షన్ ముందే మీరు ఏమన్నా భారీగా ప్లాన్ చేశారా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పోటీ చేస్తున్న నాయకుల మీద ఏమన్నా ప్లాన్ చేశారా తెలుగుదేశం పార్టీ అనేది మాకు అర్థం కాని విషయం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. దీని మీద కూడా అన్ని పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా ఉన్నాం, కేసు పెట్టి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. దీని మీద ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మీరు మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడాలి మాకు కంపల్సరీ తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు ప్రెస్ మీట్ నూజివీడు టికెట్ ఎవరికనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా డిసైడ్ చేయలేదండి. కానీ మా నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పగడా సత్యనారాయణ గారు ముద్రపోయిన గారికి టికెట్ అని చెప్పేసి ఈయన ఫైనల్ చేశారు ఇక్కడ. సో ఓకే, ధన్యవాదాలు. ఎనీవే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. కేసు పెడతారంట, ప్రతి స్టేషన్ లోనూ కేసులు పెడతారంట, ఫైల్ చేస్తారంట. సరే చేయండి, మీ ఓపిక. పట్టాభి గారు వచ్చారు, ఏదో 2 నిమిషాలు మాట్లాడారు, వెళ్ళిపోయారు. కానీ మీరు ఆయన్ని గురించి మాట్లాడి చాలా పెద్దగా వ్యక్తం చేస్తున్నారు. పట్టాభి గారు ఆయన పెద్ద వ్యక్తే కాదన్నాం, ఇంకా పెద్ద వ్యక్తం చేస్తున్నారు, నేను కాదన్నాం. ఇలా ప్రతి స్టేషన్ లోనూ కంప్లైంట్లు ఇవ్వాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కంప్లైంట్లు ఇవ్వాలండి? దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకి బెయిల్ ఇచ్చారు మీ పార్టీ. ఎమ్మెల్సీ అనంతబాబుకి బెయిల్ ఇచ్చి పిచ్చి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సొంత బాబాయ్ చంపడాల మీద సిబిఐకి ఇస్తేనేమో సిబిఐకి వద్దని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద ఎన్ని కంప్లైంట్లు ఇవ్వాలి?
జగన్మోహన్ రెడ్డి గారి మీద చంపేస్తాం, నడి రోడ్డు మీద కాల్ చేస్తాం, బంగాళాఖాతంలో ముంచేస్తాం అన్నప్పుడు ఎన్ని కంప్లైంట్లు అవ్వాలి ఆయన మీద? చీటీ చింపేస్తాం అనేది ఏమన్నా పెద్ద భూతా, లేదంటే మా వాడడానికి పదమా? అయినా అసలు పట్టాభి గారు చాలా తప్పండి. పట్టాభి గారు తెలుసుకొని మాట్లాడారు, తెలుసుకోకుండా మాట్లాడారు. కానీ ఆల్రెడీ చీటీ చిరిగిపోయిందట. నూజివీడులో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి కానివ్వండి, ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కానివ్వండి, చంటి నాయనికి కానివ్వండి, చీటీ చినిగిపోయింది. ఏళ్ళ నాయనికి కానివ్వండి, చీటీ చినిగిపోయింది. పట్టాభి గారు మరి ఏ రకంగా చీటీ చింపేస్తామన్నా నాకు అర్థం కాదు. ఆల్రెడీ చీటీ చినిగిపోయింది వాళ్ళే. మళ్ళీ ఇంకేందండి పట్టాభి గారు మీరు చింపేదేదో చీటీ? ఇప్పటికే చీటీలు చింపుకొని ప్యాంట్లు తడుపుకొని బిగ్ బిగ్ మనం కూడా బతుకుతున్నారు. టికెట్ ఉందో లేదో తెలియదు నెక్స్ట్ వాళ్ళకి. ఏమంటే పట్టాభిరావు గారు మీరు ఇలా ర్యాగింగ్ చేస్తే ఎలాగండి? చిరిగిపోయిన చీటీని మళ్ళీ మళ్ళీ చింపుతామంటే ఎలాగ చెప్పండి? కనీసం ఒక ఇద్దరు సోషల్ మీడియా కార్యకర్తలు భయపెట్టలేని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడలేరు. చేసిన అభివృద్ధి గురించి రాగా చర్చిద్దామంటేనేమో ఇదిగో మేము వచ్చేస్తామంటారు, రారు. దానికి సంబంధించి రారు అన్న దానికి సంబంధించి ఇంకొక మన దగ్గరికి 8,000 మంది వస్తే అతను వెళ్ళి ఒక్కడే వెళ్ళి జనం లేక ఒక్కడే వెళ్ళి ఒక ఇంట్లో దూరి కూర్చున్నాడని చెప్పేసి తెలిసింది నాకు. ఈ వ్యాఖ్యలు ఏం చేసింది ఎక్కడంటే ద్వారకా థియేటర్ పార్కింగ్ లాట్ లో, ఎక్కడో రోడ్డు మీదో నడి రోడ్డు మీదో బహిరంగ ప్రదేశంలోనో బహిరంగ సభలోనో కాదు, ఒక ద్వారకా థియేటర్ యొక్క పార్కింగ్ లాట్ లో సినిమా వదిలేస్తే ఆ వదిలేసిన జనాలందరినీ ఇక్కడ తీసుకొచ్చి ప్లస్ వాళ్ళ పార్టీ నాయకులు కొంతమందిని తీసుకెళ్లి 4 గోడల మధ్యలో మీటింగ్ పెట్టి ఈయనంటాం ఒకరే వెళ్ళాడు అని. ఆయన వచ్చాడు, మీరు రాలేదుగా. మీరు ముండలాడి ఇదిగో పార్కింగ్ లాట్ లో ఇళ్లలో 4 గోడల మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నారు కదా. మీరు మర్చిపోయినట్టున్నారు చరిత్ర. నేను గుర్తు చేద్దామని చెప్పి తీసా ఈరోజు ఆ చరిత్ర మొత్తం. సవాల్ చేస్తే నైతిక హక్కు మీకు లేదు. మీరు సవాల్ ఇస్తుతా ఉన్నారా ఈరోజు? మాకు గుర్తేస్తున్నా. మీకు సవాల్ ఇసిరి పారిపోయింది ఎవరో, ముండలా దాక్కున్నది ఎవరో, ఈ రోజు అన్ని గుర్తు చేస్తున్నా మీకు. తర్వాత వచ్చేసి లాస్ట్ వ్యక్తి పిల్లా చరణ్ గారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సోమారెడ్డి పట్టాభిరావు మొన్న ఇల్లు వచ్చి చెన్నారి గారి చీటీ చింపేస్తాం అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు చీటీ చింపడం అంటే ఏంటి? మీరు ఏమన్నా అర్థం చూస్తున్నారా? అది మీ ఆలోచన, లేకపోతే మీ అధినాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అందరినీ ఇట్లా చీటీ చింపేయమని మీరు ఎట్లాగా ఆదేశించి పంపించారా? అంటే మీరు అధికారంలో లేకపోతేనే ఈయన ఏమన్నారంటే అధికార ప్రతినిధి పట్టాభిరావు గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పంపించారు, మాట్లాడించారు అన్న విధంగా ఈయన మాట్లాడారు. ఒక 2 నెలల క్రితం ఒక దళిత మహిళని టీవీ డిబేట్ లో కూర్చొని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నిన్న ఎవడైనా రేప్ చేశాడా అని అడిగాడు. ఒక మహిళ నాయకురాలు, మా టీడీపీ నాయకురాలు. అంటే జగన్మోహన్ రెడ్డి పంపించాడా ఆ లంజా కొడుకుని? జగన్మోహన్ రెడ్డి పంపించి అలా మాట్లాడమని పంపించాడా? ఏ లంజా కొడుకు పంపిస్తే మాట్లాడాడట నిన్న ఎవడైనా రేప్ చేశాడా అని చెప్పేసి టీవీలో లైవ్ లో ఎందుకు అడిగాడు మీ ప్రతినిధి, మీ పార్టీ అధికార ప్రతినిధి? తప్పు కాదండి. ఆయన పార్టీ పరంగా మాట్లాడతారు, వచ్చారు, మాట్లాడారు. అంత మాత్రం అన్ని అధినాయకులు మాట్లాడించినట్లయితే అన్ని మీరు మాట్లాడించేనా? ఒక దళిత వ్యక్తిగా పిల్లా చరణ్ గారు మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నూజివీడు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి ఒక దళితుడికి రిజర్వ్ అయితే 3.5 సంవత్సరాలుగా ఎప్పుడు ఎందుకు కేటాయించలేదు? ఎందుకని ఎవరికి ఇవ్వలేదు? దాన్ని నువ్వు ఎమ్మెల్యే గారిని ప్రశ్నించి అర్హత దమ్ము ధైర్యం నీకుందా? దళితుల కోసం పోరాడే నైతిక హక్కు నీకుందా? పోరాడుతున్నావా నువ్వేమైనా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందున్న 27 పథకాలని దళితుల కోసం పెట్టిన 27 పథకాలను రద్దు చేశాడు. వాటి గురించి అడిగిన దమ్ము ధైర్యం నీకుందా? ఒక దళితుడిగా మాట్లాడుతున్నావు కాబట్టి మా అన్నదాన్ని నేను అనుకున్నాను కాబట్టి నిన్ను అడుగుతా ఉన్నా ఈ రోజు పిల్లాచరణ్ గారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సప్లై నిధులు మొత్తాన్ని డైవర్ట్ చేసేసాడు. వాటి గురించి ఏమన్నా మాట్లాడండి. ఆ చైర్మన్ పదవి ఏదో ఇప్పించండి మీకు దమ్ముంటే. మీరు మీ ఎమ్మెల్యే గారు మీ మాట వినే వ్యక్తి అయితే దయచేసి అధికార ప్రతినిధి మాట్లాడిన వాటికి అధినాయకుడికి జతగట్టేస్తానంటే మీ ఎమ్మెల్సీ చేసిన హత్యలకి, మీకు రాంబాబు గారు ఆంబోత్ కాంబాబు గారు చేసిన రాష్ట్రీయాలకి, అవంతి గారు మాట్లాడిన వాటికి, నిలబెట్టి చూపించిన గంటా గారికి, వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు చూపించమంటేనే చూపించారా? ఆయన మాట్లాడమంటేనే మాట్లాడారా? మీ పార్టీ నాయకులందరూ లేదా ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డి గారు చంపేయమంటేనే చంపేశారా? ఇవన్నీ కూడాను చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి పిల్లాచరణ్ గారు. నాయకుల్ని చీటీలు తిరుగుతున్నారు. పొరపాటున ప్రజలు మీకు అవకాశం ఇస్తారు, సామాన్య ప్రజలు కూడా మీరు చీటీ చూపుతారు. అసలు నువ్వు
విజయవాడలో నీ ఇంటిలో ఉంటే వచ్చి జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీ ఇంటికి వచ్చి నీ చీటీ చింపారు. ఒప్పుకున్నారండి పిల్లాచరణ్ గారు. పట్టాభిరామ్ గారు ఇంట్లో ఉంటే ఇంటికి వచ్చి కొట్టారు నిన్న అని చెప్పేసి పిల్లాచరణ్ గారు వ్యాఖ్యానించారు. దీని మీద పోలీస్ కేసు ఎందుకు పెట్టకూడదు మేము? ఈయనకు తెలుసు కాబట్టి, ఈయన సూత్రధారు కాబట్టి ఎవరెవరు వచ్చి కొట్టారు, మా పార్టీ కార్యకర్తలు వచ్చి కొట్టారు అన్నారు కదా, ఎవరెవరు వచ్చి కొట్టారు సాక్ష్యం చెప్పగలరా? ఆయన వచ్చి ఇప్పటికీ వాటి మీద కేసులు లేవు, ఈ ఎఫ్ఐఆర్ లేవు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. పార్టీ ఆఫీసులను ధ్వంసం చేశారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు, పట్టాభిరామ్ గారి ఇంటికి వెళ్ళారు. రాష్ట్రంలో మీ వల్ల ప్రతి ఒక్కరూ నాశనం అయ్యారు, ప్రతి ఒక్కరూ బాధించబడ్డారు. మీరే ఒప్పుకున్నారు ఇప్పుడు వీడియో ద్వారా. మీరు చింపారు, మా పార్టీ కార్యకర్తలు వచ్చి మిమ్మల్ని ఇంటికి వచ్చి కొట్టారని చెప్పేసి మీరే ఒప్పుకున్నారు. విజయవాడలో కొట్టారు, నూజివీడులో కార్యకర్తలు కొట్టారు, మీ కార్యకర్తలు కొట్టారు, మా కార్యకర్తలనే కొట్టారు. ఇలా మీ చేత సామాన్యులు ఆల్రెడీ బాధించబడుతున్నారు. ఉప్పు పప్పు రేట్లు పెరిగిపోయి నీ చీప్ లెక్కలు అందుబాటులో లేదు, తాగి చచ్చిపోతున్నారు. నిన్న మా రేపల్లిలో ప్రభుత్వం మద్యం దుకాణంలో కొన్న ముందు దాకా ఇద్దరు చచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పినట్టేగా. ఇలా ప్రతి ఒక్క వర్గం మీ పాలనలో వేధించబడుతుంటే ప్రతి ఒక్కరు చీటీ చింపుకున్నారు. ఈరోజు 2 చేతులతో ఓట్లేసి ఒకసారి చూద్దాం అన్న బాబాని 2 చేతులతో ఓట్లేసినందుకు ప్రతి ఒక్కరు చీటీ చింపించుకున్నారు. కాబట్టి ఇంకేం మాట్లాడారు? నిన్ను పందిరి కొట్టాడు కొట్టారు. మామూలుగా కొవ్వు ఉంటుంది మనుషులు. నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆచారాలు, పిచ్చి వాగుడు, నీకు లలిత బ్రాండ్ బియ్యం మూట ఇస్తాడు కొడాలని చెప్పారు. నువ్వు ఆయన లలిత బ్రాండ్ బియ్యం మూట ఇవ్వగానండి. మీకైతే మన అదేదో హోటల్ మన అప్పారావు గారిది, ఏం హోటల్ అది, ఆ హోటల్లో బిర్యానీ మాత్రం పెడతానంటగా రోజు. ఆ బిర్యానీ తినబట్టే మీరు అందరూ అంత లావు అయ్యారని చెప్పేసి నూజివీడులో టాపు. మరి మీకే తెలియాలి. కాబట్టి ఇలాంటి చిల్లర ప్రెస్ మీట్లు దయచేసి పెట్టమాకండి అని చెప్పేసి, ఒకవేళ పెడితే హోందాగా మాట్లాడిందంటే మాట్లాడు. పాపం ఆయన మాట్లాడారు, పాడా సత్యనారాయణ గారు ఎంతో కొంచెం హోందాగా మాట్లాడారు. ఆయనకి తెలియపోయినప్పటికీ మీటింగ్ ఎక్కడ జరిగిందో తెలియకపోయినా, పట్టాభిరామ్ గారు ఏమన్నారో తెలియకపోయినా మీరు మాట్లాడించాలనుకున్నారు కాబట్టి పిలిచారు కాబట్టి వచ్చి మాట్లాడారు. సరే, ఓకే, దర్శనాలు జరిగిపోయాం. కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే సవాల్ ఇస్త్రీ వచ్చే స్థాయి మీది కాదు, అంత ముద్రలము మీకు లేదు. ఇస్త్రీ ముండలయ్యారు, గాజులు తొట్టుకొని ఇంట్లో కూర్చున్నారు, అవన్నీ అయిపోయినాయి. అదంతా పెద్ద చరిత్ర, అదంతా మనకు తెలిసిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారో చర్చకి పోలీసులు అస్త దిగ్బంధనం చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2014 అంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలక్షన్స్ లో మరి 2019లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారంలో ఏం చేశారు మీదగా ఎమ్మెల్యే గారు ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 3 మొక్కలు నాటాడు, అవి కూడా చచ్చిపోయిన ప్రతి మీటింగ్ లో చెప్తా ఉన్నాడు. నేను అలాంటి పరిస్థితి. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఛాలెంజ్ చేసి రారు కాబట్టి, అలా రాని వ్యక్తులు, సవాల్ ఇస్త్రీ రాని వ్యక్తులు ఒక అమ్మకి పుట్టినోళ్ళు కాదు అని చెప్పేసి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే అంటున్నారు. కాబట్టి గతంలో ప్రతాప్ అప్పారావు గారు ఛాలెంజ్ ఇస్త్రీ చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి రాలేదు కాబట్టి ఆయన ఎంతమంది పుట్టారు అధ్యక్ష అని మేము అడుగుతా ఉన్నాం. మరి అలాగే ఇంకెప్పుడు సవాల్ ఇస్తుందని చెప్పేసి ఆ రోజు మాక్సిమం అడ్డుకుందామని చెప్పేసి 400-500 మంది పోలీసులు పెట్టారు నూజివీడులో. అదంతా మనకు తెలియని విషయం కాదు, అవన్నీ వచ్చాము, మేము మగవాళ్ళగా వచ్చాము. కాబట్టి ఇంకెప్పుడు సవాల్ ఇస్తుందని చెప్పేసి నూజివీడు పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో, ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను సగౌరవంగా సవినీయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అలాగే భవిష్యత్తులో కూడా మీరేమైనా ఇంకో సంవత్సరం ఉంటారు మాక్సిమం, ప్రజల కోసం ఏదైనా నాకు ఉపయోగపడే పనులు చేయండి తప్పితే, ప్రజలకు చేసిన అభివృద్ధి గురించి ప్రెస్ మీట్లు పెట్టింది తప్పితే, ఇలా మా పార్టీ వాళ్ళని తినడానికి మీరు భయపడిపోయి, మీరు ఓడిపోతున్నారని చెప్పి మీకు తెలిసిపోయి మమ్మల్ని భయపెట్టాలనో, లేదంటే మమ్మల్ని వేధించాలనో, మాతో మైండ్ గా మాడదామనో మీరు ప్రెస్ మీట్లు పెట్టాలని చూస్తే అక్కడ ఉపయోగం ఏమి ఉండదు. మీరు ఎదవలని చెప్పేసి చేతకాని దద్దంలో చవట్లని చెప్పేసి అందరికి తెలిసిపోయింది. కాబట్టి మీరు ఏదైనా చేసేది ఉంటే అభివృద్ధి చేసి, ఆ అభివృద్ధి మీద మేము ఇలా అభివృద్ధి చేసామని చెప్పేసి ఆ రోజు మీరు వీడియో పెట్టండి, మేము కూడా అభినందిస్తాం. జనాలందరూ కూడా హర్షిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా.
ఇక తర్వాత హత్య రాజకీయాలకు వస్తే మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హత్య రాజకీయాలు ఎవరు చేయలేదు కాబట్టి మీరు దాడులు చేశాము అని చెప్పేసి మీరే బహిరంగంగానే ఒప్పుకుంటారు కాబట్టి ఈ సందర్భంగా జనాలందరూ కూడా తెలుసుకొని హత్య రాజకీయాలు చేసే ఇలాంటి తొగ్లక్ పాలనని ఇలాంటి సైకో పాలనని తరిమి కొడదాం, సైకిల్ పాలన తీసుకొద్దాం, శాంతి భద్రతను స్థాపిద్దాం, మనందరం దానికోసం కృషి చేద్దాం అని చెప్పేసి జనాలందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. మరి అలాగే ముద్రబోయి గారికి సీట్ అని చెప్పేసి మేము కన్ఫర్మ్ చేయకపోయినా ఈ వైసీపీ నాయకులు కన్ఫర్మ్ చేశారు కాబట్టి వాళ్ళ మాటకైనా సరే విలువిచ్చి తెలుగు తమ్ముళ్ళందరూ కష్టపడి పనిచేయాలి, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి కష్టపడి పనిచేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటా ఉన్నాను. మరి అలాగే ఇంకేమైనా వీటిలో చూపించాల్సింది లాస్ట్ అండ్ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట విందామా? వద్దులే, ఆడి గురించి ఎందుకులే మళ్ళీ ఇక్కడ అడ్డుకోండి తొక్క జగన్ అన్న పొక్క. గంటలకు వచ్చాం, అది ఫ్రెండ్స్ పరిస్థితి. కాబట్టి జనాలందరూ కూడా తెలుసుకొని ఏ పార్టీ అధికారంలో ఉండాలి, ఎవరైతే బాగా చేస్తున్నారు అన్ని తెలుసుకొని ఒకసారి ముద్రబాయి గారికి అవకాశం ఇచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జవహర్ అన్న ఎన్టీఆర్ గారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజున పట్టాభిరామ్ గారు న్యూజివేడ్ వచ్చి చీటీ ఇప్పేస్తామన్నట్టు వచ్చిందంట. ఏదో ఇంత చిన్న విషయాన్ని కెలిగి పెద్ద చేస్తున్నారు, ఇది కావాలని చెప్పి మైండ్ గా మాట్లాడానికి శాంతి భద్రతలతో ప్రశాంతంగా ఉన్న న్యూజివేడ్ని రెచ్చగొట్టి శాంతి భద్రతకి విఘాతం కలిగించి ఏదో లబ్ధి పొందుదామని చెప్పేసి ప్రయత్నిస్తా ఉన్నారు. ఇవన్నీ ఏం వర్కౌట్ కావు. ప్రస్తుతానికి ఎలక్షన్లు వచ్చేదాకా మేము అందరం మా పని మేము చేసుకుంటాం, గ్రౌండ్ వర్క్ చేసుకుంటాం తప్పితే మీతో గొడవ పెట్టుకునే అంత ఓపిక కానీ అంత అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే మీ చీటీ చిరిగిపోయింది. ఇక చంటి నాయన్ గారిని ఉద్దేశించి వాళ్ళ నాయన మాకు కాదు, ఆయన ఉద్దేశించి ఆయన అవినీతి అక్రమాల గురించి మేము చెప్పాల్సిన అవసరమే లేదు పెద్దగా. ఆయన మేము ఇవాళ కూడా నిన్న మళ్ళీ ముస్లింలో మళ్ళీ మొదలు పెట్టారు. ఇసుక తవ్వకాలు, మట్టి తవ్వకాలు, అక్రమ మాఫియా మళ్ళీ మొదలు పెట్టారు. సిగ్గుశరం లేవు ఈ యాదవులకి వైఎస్ఆర్సీపీ పార్టీ నాని అడిగిన అవినీతి. ఫారెస్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, నైట్ డిలీట్ చేసేసారు. కాకినాడలో ఫారెస్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అది కూడా వార్తల్లోకి వచ్చిన తర్వాత దాని మీద కూడా మళ్ళీ అడిగేశారు. రావుచేపలో కొండను వేస్తున్నారు, కొండను మింగేస్తున్నారు. విశాఖపట్నంలో రుషికొండను మింగినట్టు మా రావుచేపలో నల్లగడ్డని మింగేస్తున్నారు. ఇలా అవినీతి ప్రతి చాట అవినీతి ఉంది. ఎక్కడలేదు చెప్పండి అవినీతి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి. ఇక మనం ఈ చెన్నై గారి అవినీతి, మన ప్రతాప్ అప్పారావు గారి అవినీతి గురించి అయితే అసలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఈ వీడియో ఇక ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.